నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా? నేను షాప్కి వెళ్ళేసి వస్తా. హాయ్. హాయ్ మధు. హాయ్. హాయ్. ఎలా ఉన్నావు? మస్తు రోజులైతుందా నిన్ను చూసి. నేను బాగానే ఉన్నా, నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నా. అవును, ఇంతకు వినయ్ ఎలా ఉన్నాడు? మాకు బ్రేకప్ అయింది. వాట్? ఎందుకే? ఏమోరా, కొన్నిసార్లు పెళ్లి చేసుకుందాం అంటాడు, కొన్నిసార్లు టైం తీసుకుందాం అంటాడు, ఇంకొన్నిసార్లు అసలు పెళ్ళే ఇష్టం లేదంటాడు. అలా చిన్నగా గొడవలై బ్రేకప్ అయిపోయింది. అసలు వినయ్ మళ్ళీ తిరిగి వస్తాడో రాదో కూడా తెలీదు. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నాకైతే వాడిని పెళ్లి చేసుకోవాలని ఉంది, కానీ వాడు సీరియస్గా ఉన్నాడో లేదో తెలియట్లేదు. అర్థమైంది, కానీ బ్రేకప్స్ ఆర్ టెంపరీ. ఈ అబ్బాయిలు ఉన్నారు కదా, వాళ్ళకి అసలు ఏం మాట్లాడాలో తెలియదు. దానివల్ల ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో తెలీదు. ఒక మంచి ఆస్ట్రాలజర్తో మాట్లాడదాం. నీది ఇంకా వినయ్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్తారు. మీకు పెళ్ళైతుందో లేదో కూడా చెప్తారు. నేను కూడా వరుణ్ గురించి అంత షోర్గా లేకుండే, కానీ నేను ఆస్ట్రాలజర్ సవిత గారిని కాంటాక్ట్ అయ్యా ఆస్ట్రోటాక్ యాప్లో. తను నాకు కంప్లీట్ క్లారిటీ ఇచ్చింది. హీఈస్ ద వన్ అని చెప్పింది. అని నీకు తెలుసా, మా ఇద్దరి మధ్యలో జరిగిన ఎవరికి తెలియని సీక్రెట్స్ కూడా తను చెప్పింది. అవునా? నా రిలేషన్షిప్ గురించి కూడా చెప్తాడా? అసలు వాడు సీరియస్గా ఉన్నాడా లేదా అని నాకు తెలుసుకోవాలని ఉంది. మా గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని ఉంది. నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావో అన్నీ చెప్తారు. ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఆస్ట్రోటాక్ యాప్లోకి వెళ్ళి మాట్లాడు. అండ్ నేను కూడా అక్కడే మాట్లాడా. అండ్ యు నో, ఫస్ట్ చాట్ ఈస్ ఫ్రీ. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకో. అవునా? సరే అయితే. సరే మరి, టేక్ కేర్, బాయ్. సరే మరి, బాయ్. ఎలా ఉంది? ముంచేసే పనులండి బాబు ఇవన్నీ. బాగారు, ఇక్కడ నల్ల కోడి ముగ్గు పిండి సంచిలో కట్టి పెట్టాను. నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది. హే, ఆర్డర్ చేయనా? ఏ, నువ్వే కదా తినాలని ఉందన్నావు. నాకు బయట తినాలని ఉంది. సైకో మొహన్ దాన్న. సరే, వెళ్దాం పదా. పద. ఎక్కడికి? ఇంటికి. అబ్బా, కాసేపు ఉందాం కదా. హలో, నేనేం జాలీగా నీతో మాట్లాడడానికి రాలేదు. ఐస్ క్రీమ్ తినాలనిపించింది, వచ్చా అంతే. పా. సారీనే. సారీయా? దేనికి? నిన్న జరిగిన దానికి. ఏం జరిగింది? ఇగో, నువ్వు కావాలని అంటున్నావని నాకు అర్థమైంది. నేను యాక్సెప్ట్ చేస్తా. నేను తప్పు చేశా. సారీయే, ప్లీజ్ ఇంక తప్పు చేయను, ప్లీజే. నీ సారీని నేను యాక్సెప్ట్ చేయను. చెయ్యవా? చెయ్యను. నిజంగా చెయ్యవా? నిజంగా చేయను. నేను పోతున్నా. పో. వరుణ్, నీ బైక్ మర్చిపోయి వెళ్ళిపోతున్నావు. సాడిస్ట్ మోహన్ దానా. వెళ్ళవయ్యా, వెళ్ళు. వెళ్తామమ్మా, ఇక్కడే ఉంటావేంటి? నేను కూడా నిన్నేం ఉండమని చెప్పట్లే, పో. వెళ్తాం. ఏంటి మళ్ళీ వచ్చారు సార్? నేను లేకపోతే నువ్వు ఒక్కదాని అయిపోతావేమో అని వచ్చాను. అంతేకాని నా మీద ప్రేమతో కాదన్నమాట. నేను వెళ్తున్నా. ఒసే అలకలు రాని, ప్రేమ ఉంటేనే కదా తిరిగి వస్తాను. అసలు ప్రేమ ఉంటే వెళ్ళేటోడవే కాదు కదా. ఈ లాజిక్గా ఏం తక్కువ లేదు. అసలు మీ అమ్మాయిలంతా ఇంతేనా? మెడకేస్తే కాలుకేస్తారు, కాలుకేస్తే మెడకేస్తారు. ఒసే ఆగు.
అసలు సారీనే, ప్లీజ్ పసివాన్ని క్షమించు. ఓవా, నువ్వు పసివాడివా, పాపిష్టోడివిరా, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు. ప్లీజే, సారీనే. నేను యాక్సెప్ట్ చేయను, పోరా. నా సారీ యాక్సెప్ట్ చేసినంత వరకు నేను అవ్వాలని చెప్తున్నాను. అయ్యో, అందరూ చూస్తున్నారు, లెవ్వరా. నా సారీ యాక్సెప్ట్ చేసినట్టేనా? సరే యాక్సెప్ట్ చేస్తాను, లెగ్గు. లే. నన్ను ఎలా కూల్ చేయాలో నీకు బాగా తెలుసు కదా. నువ్వు ఎంత ఈజీ కూల్ అయిపోతానంటే మన దగ్గర ఇంకా చాలా ట్రిక్స్ ఉన్నాయి. అయ్యే తగ్గించుకుంటా మంచిది, పదా. ఏంటి వందన లేట్ అయింది? ఈ మధ్యన నీకు టైం సెన్సే లేకుండా పోతుంది. నాకు టైం సెన్సే లేకుండా పోతుంది, మీకు అసలు సెన్సే లేకుండా పోతుంది. టీఎల్ గారు, ముందు సీనియర్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. ముందు మీరు మా గురించి తెలుసుకోండి. అవకాశం వచ్చిన ప్రతిసారి పాయింట్అవుట్ చేయడం కాదు, అప్పుడప్పుడు ఎక్స్క్యూజ్ చేయండి. అన్ని టైం టు టైం వర్క్స్ అయిపోతాయి. ఎప్పుడు చూడు తప్పులు ఎతకడమే. అన్వాంటెడ్గా డిస్కస్ చేయకండి. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ కవర్ చేసుకోవడానికి చెప్పే మాటలివి. రెస్పెక్ట్ ఇవ్వడం మాత్రం తెలీదు. రెస్పెక్ట్ అనేది డిమాండ్ చేస్తే రాదు, ఎర్న్ చేసుకోవాలి. టీఎల్ గారు చెప్తా, టైం వచ్చినప్పుడు నీ సంగతి చెప్తా. ఈ మాట మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఇలా చెప్పలేండి. వరుణ్, వందనా, వందన నువ్వు అనుకున్నట్టు ఏం కాదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అరే కోప్పడికే. మేఘ్నా, ముందు మీరిద్దరు దూరంగా నుంచోండి. హలో, నేను వాడికి దూరంగా నుంచోమనింది వీడికి దగ్గరగా నుంచోమని కాదు, మధ్యలో నుంచో. ఎవరు తిన అసలా? అంటే వందన, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఓ, మీ ఇద్దరు ఇప్పుడు రిలేషన్షిప్పా? కాదు వందన. మరి ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్సా? అబ్బా కాదే. అయితే పక్క సిచ్యువేషన్షిప్పే. అబ్బా తను నా మరదలు వందన. ఓ మరదలా? అవును వదినా. వద్దినా? ఏంట్రా అప్పుడే వర్షాలు కలిపేస్తుంది? అంటే మనందరం ఒక ఫ్యామిలీ కదా వందన. నువ్వు, వరుణ్, మేఘ్నా, నేను, తర్వాత మా పిల్లలు, మీ ఇద్దరు, మేమిద్దరం. బాగుందిరా ప్లానింగ్. ఇంకా కన్స్ట్రక్షన్ మాత్రమే మిగిలింది. అవన్నీ ఫ్లోలో అయిపోతాయిలే వందన. అది సరే, మా ఇంట్లో మీరేం చేస్తున్నారు? అంటే నీకు పరిచయం చేద్దామని తీసుకొని వచ్చాను వందన. ఇంతకీ మా పేరెలా ఉంది వందన? బాగుందిరా, చిలికా గోరింకల్లాగా భలే ముద్దుగా ఉన్నారు. అయితే మనందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో దిగుదామా?
అబ్బాయితో నువ్వు హ్యాపీగా ఉన్నావా? చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా బాగా చూసుకుంటాడు. చాలా మంచోడు. చూడ్డానికి ఇద్దరు బాగానే ఉన్నారా. మరదలు అంటున్నావు కదా, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టే కదరా. ఆల్మోస్ట్ రా, వాళ్ళు తెలిసి తెలియనట్టు ఉంటున్నారు. సో మేము కూడా అలానే ఉంటున్నాం. మరి ఇన్ని రోజులు మాకెందుకురా చెప్పలేదు? నేనే కాన్ఫిడెంట్గా లేకుండేరా, నా పైన నాకే నమ్మకం లేకుండే. కానీ తను నా కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేసిందిరా. రీసెంట్గానే ప్రపోజ్ చేసింది. నా గురించి బాగా తెలిసిన పర్సన్ తనేరా. తనకు మించి నన్ను ఇంకెవ్వరు బాగా చూసుకోలేరు అనిపించింది. సో అందుకే అలా వర్కౌట్ అయిపోయింది. గుడ్ అండర్స్టాండింగ్. మరి పాస్ట్లో వాడికి ఒక ఇన్సిడెంట్ జరిగింది, అందుకు షేర్ చేసుకున్నాడా? చెప్పాడు. ఎవరినో లవ్ చేశాడంట. వాడిని చాలా తిప్పించుకొని చీప్గా కూడా మాట్లాడిండంట. నాకు చాలా కోపం వచ్చింది. కానీ నా అదృష్టమని లైట్ తీసుకున్నా. ఇప్పుడు వాడు హ్యాపీగా ఉన్నాడు, నేను హ్యాపీగా ఉన్నాను. మొత్తాన్ని సింగిల్ గడి ఫ్యామిలీ మ్యాన్ అయిపోయావు. అబ్బా నీకేం తక్కువరా, ఏకంగా నువ్వు కాపురమే పెట్టేసినావుగా. ఎక్స్ట్రాలు చేయకి దవడ పగిలిపోద్ది. ఏమోరా, అంతా బాగానే ఉంది కానీ నాకెక్కడో తెలియని చిన్న లో ఫీలింగ్ ఉంది. ఏదో మిస్టేక్ చేస్తున్నానేమో అని. ఏ విషయంలోరా? వందన విషయంలోనా? తనకి ఇబ్బంది పెడుతున్నారా, బర్డెన్ అయిపోతున్నానేమో అనిపిస్తుంది. తనకి నేనంటే పిచ్చిరా. ఆ పిచ్చి ప్రేమ వల్ల నేను కంఫర్ట్ జోన్లో ఉంటున్నానేమో అనిపిస్తుంది. అనిపించడంలో తప్పులేదు కానీ అడ్వాంటేజ్ మాత్రం అస్సలు తీసుకోకురా. వందన లాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం రా. నువ్వు అలాంటి అమ్మాయిని అస్సలు మిస్ చేసుకోకు. నీకు తప్పు చేస్తున్నా అనే ఫీలింగ్ వస్తే దాన్ని కరెక్ట్ చేసుకో. అంతేగాని ఓవర్ థింక్ చేసే అమ్మాయిని మిస్ చేసుకోకు. హలో మేడం మేఘనా, హాలియా సప్పలమ్మా. లేట్ అవుతుంది, వెళ్దామా? వస్తున్నారా కర్రోజు? నువ్వు తెల్లగా ఉన్నావా ఏంటిదా? సరే వదిన, వెళ్ళొస్తాను. మళ్ళీ వస్తా. బాయ్. బై ది వే, నీది అనేది బెస్ట్ పేర్. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. అయ్యో, కరెంట్ పోయిందేంటి? వరుణ్, భయపడకు, వస్తున్నా. క్యాండిల్ తీసుకొని రా తొందరగా. త్వరగా రారా, భయం అవుతుంది. భయపడకు, వస్తున్నా. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, నువ్వు స్టార్టింగ్లో పెట్టిన రూల్స్ గుర్తొచ్చి నవ్వు వస్తుంది. ఇప్పుడు నువ్వు నా రూమ్లోకి వచ్చినంత మాత్రాన రూల్స్ ఏమీ మారవు. సరే సరే. ఇంకెంతసేపు ఇలా ఉండాలి? నాకు మాత్రం ఏం తెలుసే, నేను కూడా నీతోనే ఉన్నా కదా. అసలు నువ్వు బాయ్ ఫ్రెండ్వేనా? అరే, గర్ల్ ఫ్రెండ్ భయపడుతుంది, దగ్గర తీసుకొని భయపడకు, వచ్చేస్తుంది కరెంట్ అని ఓదార్చాలి కదా. నాలా నేనుంటే నీకు నచ్చదు కదే. సర్లే బాబు, నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేయకు, నేను వినలేను. ఐమ్ సారీ రా. ఎందుకే? ఏం లేదు, నిన్ను ఆ రోజు ఇష్టం వచ్చినట్టు అరిచేశాను. చాలా రిగ్రెట్ అవుతున్నా, అందుకే సారీ. సర్లే, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. థ్యాంక్ యూ. నీకు నా పైన ఎప్పుడు కోపం రాలేదా? ఎందుకు రాదు, వస్తుంది.
ఏంటి నా మీద కోపం వస్తుందా? అంటే కొంచెం కొంచెం వస్తుంది. మరెందుకు నా మీద అసలు కోపం చూపించావు? నువ్వు చాలా మంచిదానివి. అప్పుడప్పుడు కోపం వస్తుంది కానీ ఆ కోపానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ క్షణం లాగి పెట్టి ఒకటి కొట్టాలనిపిస్తుంది. కానీ ఆ కోపం నా మీదే కదా, ఇంకెవరి మీద చూపిస్తుందని. అయినా నేను తిట్టడానికి వచ్చినప్పుడు నువ్వు ఒక కొంటి ఎక్స్ప్రెషన్ పెడతావు చూడు, బా, ఆ ఎక్స్ప్రెషన్కే కరిగిపోతానే. కావాల్సిన దానికన్నా ఎక్కువగా ప్రేమించే అమ్మాయి ఉంటే చాలు, ఇంకేం గుర్తురాదు. నాకు నువ్వు ఉన్నావు, అది చాలు. హ్మ్. ఇంత ప్రేమ పెట్టుకొని నా మీద ఎందుకు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయవు? ఏమోనే, నాకు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయడం రాదు. చెప్పలేనంత ప్రేమ ఉంది కానీ నీకు చెప్పేంత ధైర్యం లేదు. నీకు లవ్ మ్యారేజ్ పైన నీ ఒపీనియన్ ఏంటి? ఏముంది, ఏం లేదు. హ్యాపీగా ఒకరినొకరిని అండర్స్టాండింగ్ చేసుకుంటాం, మంచిగా పెళ్లి చేసుకుంటాం. బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉన్నామో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అలానే ఉంటాం. నాకు మాత్రం లవ్ మ్యారేజ్ పైన చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే మా పిన్ని బాబాయ్ది కూడా లవ్ మ్యారేజే. వాళ్ళు 5 years లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. కానీ ఎప్పుడు మా బాబాయ్ మా పిన్ని పైన డిపెండ్ అయ్యేటోడు. ఆయనకి జాబ్ లేదు. తర్వాత చాలా గొడవలు అయ్యాయి. ఇంకా వర్కౌట్ అవ్వక డివోర్స్ తీసుకున్నారు. అందుకే మా పేరెంట్స్కి కూడా ఈ లవ్ మ్యారేజ్ మీద అంతగా ఇంట్రెస్ట్ లేదు, నమ్మకమే లేదు. అందుకే మా పేరెంట్స్ ఎప్పుడు ఫోర్స్ చేస్తూ ఉంటారు, లవ్ మ్యారేజ్ వద్దు, అరేంజ్ మ్యారేజ్ చేసుకో అని. నేను కూడా నిన్ను అందుకే జాబ్ చేయ కదా అని అడిగేదాన్ని. ఐ టోటల్లీ అగ్రీ వందనా, ఐ అండర్స్టాండ్. నేను మాత్రం నేను వదలను. నేను చాలా బాగా చూసుకుంటా, సరేనా? మరి నేను నీకెప్పుడు బోర్ కొట్టలేదా? వసే పిచ్చిదానా, ఎందుకు ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నావు? ఏమో, అప్పుడప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉంటా. నేను నీతోనే ఉంటానే, ఎక్కడికి వెళ్ళను, సరేనా? అర్థమైంది. ఇంకా మే జాऊंगी. వరుణ్, ఈరోజు నా దగ్గరే పడుకోవచ్చుగా? నువ్వు అడగాలే కానీ ఆ, కానీ నా పక్కన కాదు, కింద. సైకోదానా, ఛే, ఇది మారదు ఇంకా.